నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కు స్వాగతం. మంగళగిరి బైపాస్ రోడ్లో భోగి ఎస్టేట్స్లోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో MVL3 ఫైనల్స్లో ఈమని మన్నెం అశోక్ యూత్, మంగళగిరి బాప్టిస్టుపేట వాలీబాల్ యూత్ జూనియర్ జట్లు ఉత్సాహభరిత వాతావరణంలో తలపడ్డాయి. అయితే మన్నెం అశోక్ యూత్ జట్టు 25-11, 25-23 వరుస సెట్లతో బాప్టిస్టుపేట యూత్పై గెలుపొంది టైటిల్ విజేతగా నిలిచింది. రెండో స్థానంతో బాప్టిస్టుపేట వాలీబాల్ యూత్ జూనియర్స్ సరిపెట్టుకోగా, మూడో స్థానంలో నిడమర్రు BJR యూత్ నిలిచింది. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో విజేతలకు వరుసగా ₹1,00,000, ₹50,000, ₹25,000 నగదు బహుమతులను టీడీపీ జనసేన నాయకులు అందజేశారు. మంగళగిరి వాలీబాల్ లీగ్ 3 పోటీల్లో మొత్తం 58 జట్లు పాల్గొనగా, గత ఆదివారం మొదలైన MVL3 సందడి నేటితో ముగిసింది. పూర్తి వివరాలు వీక్షిద్దాం. మంగళగిరి మరియు పరిసర ప్రాంత ప్రజలకు బ్రేకింగ్ న్యూస్. మీ వస్త్రకళ షాపింగ్ మాల్ లో మార్చ్ క్లియరెన్స్ సేల్ వచ్చేసింది. సారీస్, టెక్స్టైల్స్, లేడీస్, కిడ్స్, జెంట్స్ రెడీమేడ్స్ లో ఎంపిక చేసిన వస్త్రాలపై 40% నుండి 70% వరకు స్పెషల్ డిస్కౌంట్. వస్త్రకళ షాపింగ్ మాల్, AC 2/73, మెయిన్ బజార్, నియర్ సాధు సోడా సెంటర్, మంగళగిరి. మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేకించి యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మంగళగిరి ప్రీమియర్ లీగ్ 1-2 క్రికెట్ పోటీలను, అలాగే మంగళగిరి వాలీబాల్ లీగ్ 1-2 పోటీలను నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. అలాగే విజేతలకు భారీ నగదు బహుమతులను నియోజకవర్గ తెలుగుదేశం నాయకుల సహకారంతో అందించారు. ఇక తాజాగా MVL3 పోటీలు గత ఆదివారం ప్రారంభమై నేటితో విజయవంతంగా ముగిశాయి. మంగళగిరి నియోజకవర్గ క్రీడాభిమానులను, పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేలా MVL3 పోటీలు జరిగాయి. మొత్తం 58 జట్లు, 570 మంది క్రీడాకారులతో MVL3 పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈరోజు మూడో స్థానం కోసం BJR యూత్ వారియర్స్ మధ్య జరిగిన పోటీలో BJR యూత్ గెలుపొందింది. అలాగే ఫైనల్స్లో మంగళగిరి టౌన్కు చెందిన బాప్టిస్టుపేట వాలీబాల్ యూత్ జూనియర్స్పై ఈమని మన్నెం అశోక్ యూత్ తలపడింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్స్ మ్యాచ్లో మన్నెం అశోక్ యూత్ బాప్టిస్టుపేట యూత్పై వరుస సెట్లతో ఘన విజయాన్ని అందుకుంది. పాయింట్ బై బాపిస్టుపేట 10, మన్నెం అశోక్ 22. పాయింట్ బై బాపిస్టుపేట 11. సెట్ పాయింట్ బై మన్నెం అశోక్. Set point and winning point. పోటీలను విజయవంతంగా నిర్వహించిన తెలుగు యువత, టీడీపీ నాయకులను ఆ పార్టీ నియోజకవర్గ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య అభినందించారు. విజేతలకు టీడీపీ, జనసేన నాయకులు బహుమతి ప్రదానం చేశారు.
ప్రథమ బహుమతి ₹1,00,000 నగదును మంచికలపూడి వైష్ణవి మరియు మాలెపాటి పుల్లయ్య చౌదరి, ద్వితీయ బహుమతి ₹50,000 నగదును బొర్రా సాయి అరవింద్, తృతీయ బహుమతి ₹25,000 నగదును ఇట్టా పెంచలయ్య ఆర్థిక సహకారంతో అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, మహిళలు, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రథమ బహుమతి స్పాన్సర్ చేసిన తెలుగు మహిళా నేత మంచికలపూడి వైష్ణవితో పాటు విజేతలు తమ స్పందనలను మంగళగిరి టైమ్స్తో పంచుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు యువతని ఉత్సాహపరిచే విధంగా మన నియోజకవర్గంలో భోగి ఎస్టేట్స్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున యువతకి ఇలా చేయటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో యువతని బాగా ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కరికి పై స్థాయికి తీసుకెళ్లే విధంగా కూడా యువతని చేస్తున్నారు. చూసుకుంటే సంక్రాంతి సంబరాలలో క్రికెట్ టోర్నమెంట్ జరగటం, అట్లాగే ఇప్పుడు వాలీబాల్ కూడా జరగటం చూస్తూ ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యూత్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చూడటం కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందదాయకంగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ధన్యవాదములు. ఇలాంటి టోర్నమెంట్ కండక్ట్ చేసినందుకు తెలుగు కార్యకర్తలకు, టీడీపీ అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్లాంటి టోర్నమెంట్ యువత అనేది తప్పుదారి పట్టకుండా ఇట్లా క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తూ ఇట్లాంటి టోర్నమెంట్ జరపడం అనేది 8 రోజులు చాలా ఉద్దేశం. ఇట్లాంటిది ఫస్ట్, సెకండ్, ఇది థర్డ్ సీజను. ఇలాంటి కార్యక్రమాలు మరి చేసి తెలుగు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యకర్తలకు, మంగళగిరి తెలుగు కార్యకర్తలకు, యువతకు, క్రీడాభిమానులకు ప్రత్యేక వందనాలు. నారా లోకేష్ టోర్నమెంట్ గత వారం రోజుల నుంచి జరుగుతుంది. ఈ నారా లోకేష్ టోర్నమెంట్కి మేము 3వ రోజు నుంచి పార్టిసిపేషన్ చేయడం జరిగింది. దీనిలో మనం మొదటిగా బాప్టిస్ట్పేట యూత్ తరపున చిన్నకాకాని మీద ఫస్ట్ మ్యాచ్ ఆడాం, విజయం సాధించి అలా క్వార్టర్స్ తర్వాత సెమీఫైనల్కి వచ్చి ఫైనల్లో సెకండ్ ప్లేస్ కొట్టడం జరిగింది. అది బాప్టిస్ట్పేట మంగళగిరి యూత్గా మేము ఆడి ఉన్నాము. బ్యాడ్ లక్ ఏంటంటే మేము సెకండ్ ప్లేస్గా రావడం జరిగింది. ఈసారి నారా లోకేష్ పెట్టే టోర్నమెంట్లో మేము ఫస్ట్ ప్లేస్ కొట్టేలాగా సాధిస్తామని ఈసారి మాకు మా కమిటీ సభ్యులు వాళ్ళ ప్రోత్సాహంతో ఇంకా ఫస్ట్ ప్లేస్ కొట్టేలాగా తోడ్పడతారు, మీరు సహాయం చేస్తున్నారు. అలాగే ఈ నారా లోకేష్ టోర్నమెంట్ జరగడానికి బాగా సక్సెస్గా చేశారు. ప్రతి ఒక్కరు కూడా యువత ఆటలో జరిగి ముందుగా సాగేలాగా జరిగింది. పెట్టిన స్పెషల్గా నారా లోకేష్ థ్యాంక్ యూ సో మచ్. మంగళగిరి నియోజకవర్గం నిడమర మండలం నుంచి వస్తున్నాం. 3వ ప్లేసు సాధించడం జరిగింది. కొన్ని లోటుపాట్ల వల్ల మేము ఫైనల్కి చేరుకోలేకపోయాం. ఇంతకుముందు ఆడిన టోర్నమెంట్లో ఫస్ట్ బహుమతి సాధించడం జరిగింది. అది మా స్పందన చిన్న తప్పుల వల్ల మేము థర్డ్ ప్లేస్ రావడం జరిగింది, లేకపోతే ఫస్ట్ ప్లేస్ కొట్టేవాళ్ళం. ఇలాంటి టోర్నమెంట్ జరిపినందుకు లోకేష్ గారికి ఎంతో ధన్యవాదాలు. వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. దయచేసి చాలా బ్యాలెన్స్ గా ఆడుతా ఉన్నారు రెండు టీమ్స్ కూడా. వాలీబాల్ యూత్ మంగళగిరి 8. స్కోర్ అప్డేట్ కోర్ట్ 1 మన్నం అశోక్ యూత్ ఈమని 19 పాయింట్లు. బాప్టిస్ట్ వాలీబాల్ యూత్ మంగళగిరి 8 పాయింట్లు.
Thank you.